గత కొంతకాలంగా అనేక రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అనే సాగ మనం చూస్తూనే ఉన్నాం. ఈ సందిగ్ధం వింటూనే ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే బడ్జెట్ సెషన్కి ముందు మనం గవర్నమెంట్కి మధ్య ఆ వివాదం అనేది పతాక స్థాయికి చేరుకోవడం కూడా చూసాం. అయితే బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవ్వాలంటే గవర్నర్ స్పీచ్ అనేది ప్రతి సంవత్సరం కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అన్నమాట. దానికి గవర్నర్ డేట్లు ఇవ్వట్లేదని గవర్నమెంట్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు చెప్పింది ఇది జ్యుడిషియల్ ఎంక్రోచ్మెంట్ అవుద్ది, కానీ ఇద్దరు తరపున లాయర్ని పిలిచి ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చుకోవాలి, ఎందుకంటే రెండు రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఇలా తలపడకూడదని చెప్పి మొత్తానికి గవర్నమెంట్ తన రిప్రజెంటేటివ్ని పంపించి గవర్నర్ దగ్గరికి ఆ బడ్జెట్ సెషన్ని స్టార్ట్ చేయించుకున్నారు. గవర్నర్ స్పీచ్ ద్వారా అంతా సమసిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు గవర్నర్ యొక్క వ్యవహార తీరు, వ్యవహార శైలిపై. అసలు ఏంటి రిట్ పిటిషన్, ఏం జరుగుతుంది? మనందరికీ తెలుసు సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ దాఖలు చేయొచ్చని. గవర్నర్ యొక్క వైఖరి లాలెస్నెస్ను సూచిస్తోందని, అంటే చట్టరాహిత్యాన్ని సూచిస్తోందని, అదేవిధంగా ఇది కాన్స్టిట్యూషనల్ ఇంపాస్కి దారితీస్తుందని, రాజ్యాంగ వైఫల్యం, రాజ్యాంగానికి అవరోధించడం దారితీస్తుందని దీనిలో స్టేట్ గవర్నమెంట్ ఆరోపించింది. అసలు ఎందుకు ఈ ఆరోపణ చేసింది అంటే, గత సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి 13 వరకు తెలంగాణ రాష్ట్ర లెజిస్లేచర్ పాస్ చేసిన 10 బిల్స్ను గవర్నర్ ఆమోదం తెలపలేదు. అవన్నీ పెండింగ్లో పెట్టుకున్నారు. ఉదాహరణకి యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్రీ ఇన్ తెలంగాణ ఆ బిల్లు, తర్వాత యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు, తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్ అమెండ్మెంట్ బిల్లు, మున్సిపాలిటీ అమెండ్మెంట్ బిల్లు, ఇలా రకరకాల బిల్స్ను గవర్నర్ పెండింగ్లో పెట్టి కూర్చున్నారనమాట ఆమోదం తెలపకుండా. సో సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇలా జరగడం వల్ల రాష్ట్రంలో లాలెస్నెస్ వస్తుందని, కాన్స్టిట్యూషనల్ ఇంపాస్ వస్తుందని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ఆరోపించింది ఈ రిట్ పిటిషన్ ద్వారా. యాక్చువల్గా ఇక్కడ గవర్నర్ బిల్లులు ఆమోదించే ఆర్టికల్ 200. ఈ ఆర్టికల్ 200లో 4 విధాలుగా గవర్నర్ వ్యవహరించవచ్చు. ఒకటి, గవర్నర్ ఆ బిల్కి ఎసెంట్ ఇవ్వచ్చు, ఆమోదం తెలపవచ్చు, లేదా గవర్నర్ ఆ బిల్ని విత్హోల్డ్ చేయొచ్చు. విత్హోల్డ్ చేసినప్పుడు తిరిగి పునః పరిశీలించమని, రీకన్సిడర్ చేయమని ఒక మెసేజ్ ద్వారా మళ్ళా రాష్ట్ర లెజిస్లేచర్ పంపించాల్సి ఉంటుంది. సో ఎయిదర్ గవర్నర్ కెన్ అసెంట్ ద బిల్, అంటే ఆమోదం తెలపొచ్చు, విత్హోల్డ్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, లేదా రిజర్వ్ చేయొచ్చు ప్రెసిడెంట్ కోసం. ఈ 4 గవర్నర్కు ఉన్న అధికారాలు అన్నమాట. ఇవి కాకుండా అసలు ఇన్యాక్షన్ అనేది, గవర్నర్ అసలు ఏ విధంగా బిల్లు గురించి పట్టించుకోకుండా ఆర్టికల్ 200 ఇండిపెండెంట్గా గవర్నర్కి ఎటువంటి డిస్క్రిప్షన్ ఇవ్వట్లేదు బిల్స్ విషయంలో, ఈ 4 వ్యవహారాలు తప్పితే ఇంకేది. అండ్ ఆర్టికల్ 163 ప్రకారం కూడా రాజ్యాంగంలో సుప్రీంకోర్టు ఉదాహరించిన కేసు ఒకటి ఉంది, షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1974 ప్రకారం గవర్నర్ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద స్టేట్ క్యాబినెట్, అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పిన విధంగా, మంత్రిమండలి చెప్పిన విధంగా గవర్నర్ వినాలి. గవర్నర్ డిస్క్రిప్షన్ ఏ విధంగా వాడాలి అనేది కూడా రాజ్యాంగబద్ధమైన డిస్క్రిప్షనే, గవర్నర్ పర్సనల్ డిస్క్రిప్షన్ కాదు. ఇప్పుడు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 201 ఉంది, రిజర్వింగ్ ద బిల్స్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. 356 ఉంది. ఇలాంటి వాటిలో గవర్నర్ తను వాడుకోవచ్చు, కానీ స్వతంత్రంగా బిల్స్ని ఇనాక్షన్ చేసే విధంగా చేయకూడదు అని చెప్పి. అదేవిధంగా రాజ్యాంగం అనేది ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి గవర్నర్ ద్వారా అని రాజ్యాంగం అనుకోవట్లేదని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రాజ్యాంగంలో ప్రకారం ఎన్నికబడ్డ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నర్ పాత్ర ఎంత అనే దాని మీద కూడా చాలా చర్చ జరుగుతుందన్నమాట. దీంతో పాటు ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, గవర్నర్ ఇప్పుడు ఇన్ని బిల్స్ పెండింగ్లో పెట్టుకుని ఎంతకాలం ఉండొచ్చు? ఎందుకంటే 200లో టైం ఫ్రేమ్ లేదు, అండ్ ఎంతకాలం లోపల గవర్నర్ సంతకం పెట్టాలి, అసెంట్ ఇవ్వాలి బిల్స్ మీద అనే టైం ఫ్రేమ్ లేదు. ఈ కాన్స్టిట్యూషనల్ ల్యాబ్స్ని లేదా కాన్స్టిట్యూషన్లో ఉన్న ఒక లూప్ హోల్ని పట్టుకుని గవర్నర్స్ ఇలా వాడుతున్నారనే క్వశ్చన్ కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే స్టేట్ గవర్నమెంట్స్ ఫైల్ చేసిన ఈ రిట్ పిటిషన్లో ఇంకొక మాట కూడా ఉంది, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో గవర్నర్కి ఇటువంటి డిస్క్రిషనరీ పవర్ ఇవ్వలేదు, ఇటువంటి విచక్షణ అధికారం ఇవ్వలేదు దీనిలో, ఈ విషయంలో అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ చెప్పింది. దాంతోపాటు గవర్నర్ చేసే ఈ జాప్యం వల్ల రాష్ట్రము ముందుకు సాగే ప్రయత్నం కష్టం అవుతుందని కూడా దీనిలో చెప్పిందనమాట. సో ఓవరాల్గా దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్దేశించి గవర్నర్ తమిళిసై గారు ట్వీట్ కూడా చేశారు. ఢిల్లీ కంటే రాజ్భవన్ చాలా దగ్గర, సయోధ్య ద్వారా అంటే వచ్చి మాట్లాడుకోవడం ద్వారా అనేక విషయాలు సాల్వ్ చేయొచ్చు అని చెప్పి కూడా ఆవిడ అభిప్రాయపడ్డారనమాట. మొత్తానికి గవర్నర్ బిల్లుల మీద సంతకం పెట్టలేదనే అభియోగం పైన ఒక రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ పైన అంటే రాజ్యాంగబద్ధమైన ఒక గవర్నర్ పైన వెళ్ళటం అనేది ఇది చాలా
పెద్ద న్యూస్లో ఉంది ఈరోజు. దాంతోపాటు గవర్నర్ పోస్ట్ అయినా సీఎం పోస్ట్ అయినా ఏదైనా సరే భారతదేశంలో అందరూ కూడా రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన పోస్టులు. నోబడీ ఈజ్ అబౌవ్ కాన్స్టిట్యూషన్. ఎవరు రాజ్యాంగాన్ని మించి కాదు, ప్రతి ఒక్కరు రాజ్యాంగం కింద, రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగంతోనే పనిచేయాలి. సో ఇటువంటి సందర్భంలో ప్రజా ప్రయోజనాలు ఇంపార్టెంట్, దాంతోపాటు రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి. సో దీనిలో గవర్నర్కి ఏదైనా బిల్స్ మీద డౌట్ ఉన్నప్పుడు గవర్నర్ కెన్ కాల్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ అండ్ గవర్నమెంట్ షుడ్ ఆల్సో గివ్ ద ఎక్స్ప్లెనేషన్. అండ్ మన రాజ్యాంగంలో ఇంకో ఆర్టికల్ కూడా ఉంది 167 అని, సీఎం గవర్నర్ కమ్యూనికేషన్. సీఎం వ్యవహారాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు గవర్నర్కి చెప్తూ ఉండాలి. బిల్స్ గురించి, పాలసీ మ్యాటర్స్ గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి, ఇవన్నీ కూడా గవర్నర్కి చెప్తూ ఉండాలి. సో ఇలాంటి కమ్యూనికేషన్ ఈ మధ్య సీఎంకి గవర్నర్ జరుగుతున్నట్టు కూడా లేదనమాట. మనం చూస్తే సెంట్రల్ గవర్నమెంట్లో ఆర్టికల్ 78లో, స్టేట్ గవర్నమెంట్లో ఆర్టికల్ 167లో ఈ కమ్యూనికేషన్ ఉంది. ఓవరాల్గా ఇక్కడ మనం ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ గురించి చూసాం, ఆర్టికల్ 200 కింద గవర్నర్ అసెంటింగ్ ద బిల్స్ చూసాం, 201 కింద గవర్నర్ రిజర్వింగ్ ది అసెంట్ ఫర్ ద ప్రెసిడెంట్. అంటే ఒక బిల్లు కొని అసెంట్ ఇవ్వకుండా ప్రెసిడెంట్ కోసం రిజర్వ్ చేయొచ్చు, ప్రెసిడెంట్ కోసం ఆ బిల్స్ పంపించవచ్చు, ప్రెసిడెంట్ ఆ బిల్ సంతకం పెట్టే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది అనమాట. అలానే ఆర్టికల్ 163 కింద గవర్నర్ విచక్షణ ఎంతవరకు ఒకసారి ఆలోచించాలి. దాంతో పాటు 167 చీఫ్ మినిస్టర్ గవర్నర్ కమ్యూనికేషన్ గురించి కూడా ఒకసారి పెట్టుకోవాలి. కానీ ఈ కాన్స్టిట్యూషనల్ డెడ్ లాక్ అనేది మాత్రం రాష్ట్రానికి మంచిది కాదు.